హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. నేను ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే బయట మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాము. అవి మన మనసుని చాలా కదిలిస్తాయి అన్నమాట. మన మైండ్ని కూడా ఒక ఫియర్కి అలాగా గురి చేస్తూ ఉంటాయి. నేను మార్నింగ్ లేవగానే బెడ్ దిగకముందే నా హార్ట్ మీద 2 చేతులు వేసుకొని కళ్ళు తెరవకముందే ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేసి కాసేపు నేను ఏం చేస్తాను అంటే 2 చేతులు నా హార్ట్ మీద చేసుకొని ఏం చేస్తానంటే కొన్ని అఫర్మేషన్ చెప్పుకుంటాను. అవి ఏంటనేది చూద్దాం. నాలో ఉన్న ప్రశాంతత ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ది కామ్ విత్ ఇన్ మీ స్టేస్ విత్ మీ ఆల్వేస్. బయట జరుగుతున్న శబ్దాలు, టీవీ గందరగోళం నాకు అవసరం లేదు. ఎక్స్టర్నల్ నాయిస్ డస్ నాట్ డిస్టర్బ్ మై ఇన్నర్ పీస్. నేను ఇప్పుడు ఈ క్షణంలోనే ఉన్నాను. ఐ ఆమ్ ఫుల్లీ ప్రజెంట్ ఇన్ దిస్ మూమెంట్. ప్రస్తుత క్షణమే నాకు భద్రత, ప్రశాంతతనిస్తుంది. ది ప్రజెంట్ మూమెంట్ గివ్స్ మీ సేఫ్టీ అండ్ పీస్. నా శ్వాస నన్ను నిశ్చలంగా, స్థిరంగా ఉంచుతుంది. మై బ్రీత్ కీప్స్ మీ కామ్ అండ్ గ్రౌండెడ్. ఈరోజు నేను ప్రశాంతంగా, స్పష్టంగా జీవిస్తున్నాను. టుడే ఐ లివ్ విత్ కామ్నెస్ అండ్ క్లారిటీ. ఈ అఫర్మేషన్స్ అనేది నేను ప్రతిరోజు కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తూ బయట జరుగుతున్నవేవి కూడా నాకు సంబంధం లేదు, నాలో ఏం జరుగుతున్నదో నాకు సంబంధం అనేసి నేను ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాను అనమాట. చాలా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంది. ఎన్నో మనం మొబైల్ ఫోన్స్లో టీవీ ఫోన్ చూస్తూ ఉంటూ ఎన్నో మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం కదా. అవన్నీ కూడా మన మన హార్ట్కి, మన మనసుకి తగలకుండా మన మైండ్కి మనం అలర్ట్ మోడ్లోకి ఉంచుకోవడం అనమాట. ఇదంతా కూడా కొన్ని అఫర్మేషన్స్ అనేది చాలా డీప్గా మనకి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. పీస్ఫుల్ ఇవన్నీ కూడా అనమాట. మీరందరూ కూడా ట్రై చేయండి. నాకు తెలిసి మంచి రిజల్ట్ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకవేళ ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.